strict action, sir. You follow it up. Sure. Maximum 2 years time, we will complete it. Sure. Sir, two issues from Krishna district, sir. Okati, sir, manaku 6,000 acres of land, salt land okati undi, sir. Aa land ki there are two issues, sir. Okati court lo stay undi, sir, for which we have entrusted the case to AG, sir. Second thing is, though the land was de-reserved from forest way back in 1960, sir, as per a government GO, still koncham confusion undi, sir, forest ki mali revenue madhyalo. That one high level meeting is extremely required, sir. CS garu meeting పెట్టుకొని క్లియర్ చేయండి ఫారెస్ట్ వరకు. ఆ ల్యాండ్ కోర్టులో ఉండేది యువరాజ్ మీరు టేకప్ చేసుకొని క్లియర్ చేయించండి. సార్ సెకండ్ ఇష్యూ సార్, మచిలీపట్నం టౌన్లో డ్రైనేజీకి సంబంధించి సార్ సగంలో డ్రైనేజెస్ మిగిలిపోయింది సార్. ఒక ఎక్సర్సైజ్ చేసి 122 గ్యాప్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సార్. అది ఆల్రెడీ అమృత్ 1లో ఉన్న సేవింగ్స్లోనే 13 crores ఇస్తే సార్, ఆల్రెడీ వేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ టు యూసేజ్ సార్. ఇచ్చేసింది. థ్యాంక్ యూ సార్. సార్ అనకపల్లి సార్, మల్టీ మోడల్ లాజిస్టికల్ పార్క్ బై NHAI ప్రపోజల్ ఇప్పుడు దాకా కన్ఫర్మ్ కావట్లేదు సార్. అది ఒక ఇష్యూ ఇస్ విత్ చెప్పామా, చాలా సార్లు చెప్పాము. వాళ్ళు when are you going to complete? Sir, your DPR consultant bids is being we are going to receive on 25th September, sir. And how much time we will close the tender and award and complete? Sir, maybe 7-8 months time for closing the tender, sir, and then 2 years or 2.5 years time for completion, sir. Sir, you are here, sir. I am asking months. You are saying years. Krishna Babu, follow it up. We'll follow, sir. You And come back review. We'll tell very yes, clearly note down. yes. సార్ ఇంతకు ముందు ఐడెంటిఫై చేసిన ల్యాండ్ ఇట్ ఇస్ నాట్ సూటబుల్ సార్. అది మేము కూడా చూసాము. మళ్ళీ కొత్తగా ఐడెంటిఫై చేసినట్టున్నారు. విల్ జస్ట్ ఫాలో ఇట్. ఆ ల్యాండ్ అయితే కనుక ఐ హావ్ సీన్ 3 years back itself. You go there and then complete it. NHAI You are team doing the job. visited sir. Sir, NHAI team has already visited, sir, and they are agreed to this land, sir. Now they are agreed, sir, and they are giving confirming letter also within 2-3 days, sir. You go ahead. ఓకే సార్. Procedure problem. సార్ శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం సార్ బుడ్డగట్లపాలెం సార్, హెచ్ఎల్ఆ మండల్ హెచ్ఎల్ఆ కాన్స్టిట్యున్సీ సార్. ఫిషింగ్ హార్బర్ ఇంకా టెండర్ స్టేజ్కి పోలేదు సార్, అది రిక్వెస్ట్ సార్. సరే కేశవ, అది కూడా ఒకసారి తీసుకొని మాట్లాడదాం. ఏం చేయాలి? విల్ బ్రీఫ్ యూ సార్. అంటే ఇంకా 4 ఉన్నాయి. అవి వైబిలిటీ కాదని చెప్పి ఆపాం సార్ రేటు, వాళ్ళు ఇచ్చిన రేట్లు. ఒకసారి తీసుకొని మీరు వర్కౌట్ చేసిన చెప్పండి. విల్ బ్రీఫ్ యూ సార్. విశాఖపట్నం సార్, మార్నింగ్ రైజ్ చేశాను సార్ రిగార్డింగ్ జల్ జీవన్ మిషన్లో ఉన్న హౌసింగ్ కాలనీస్ లేఅవుట్స్కి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి సార్. శశిభూషణ్, ఎస్ సార్, ఎస్ సార్. కెన్ యూ గివ్ ఇట్ దిస్ విశాఖపట్నం ఏరియాలో ఏ స్కీమ్ ఉంది ఇప్పుడు? సార్ ఇప్పుడు రివాంప్డ్ డిపిఆర్లో సార్ రిజైవ్ కింద వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ద రూరల్ ఏరియాలో ఉన్న కాలనీస్ ఇంక్లూడ్ చేసాము సార్. బట్ వాట్ కలెక్టర్ వైజాగ్ ఈస్ నౌ రెఫరింగ్ టు ఇస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ద అర్బన్ ఏరియా. దే హ్యావ్ టేకెన్ ద కాలనీ అండ్ బిల్డ్ ద కాలనీ ఇన్ ద రూరల్ ఏరియా. సో వాళ్ళు పంచాయతీలకు వస్తున్నారా, మున్సిపల్ కార్పొరేషన్కి వస్తున్నారా? డ్యూరింగ్ లంచ్ టైమ్ ఐ చెక్ విత్ ఇద్దరు కొట్టుకొని అసలు వాళ్ళకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. నాకు కావాల్సిన మీ ఇద్దరిలో అమృతలో తీసుకుంటారా, జేజీఎంలో తీసుకుంటారా? దట్స్ ఆల్. ఎస్. సో most of the colonies are rural. What I am asking, sir, tomorrow can you integrate that areas into urban area? Yes, corporation? Sir. Yes, sir. Then Amrut, they will complete it. అంటే చాలా దూరం ఉంది సార్, చాలా దూరం ఉంది సార్ కాలనీస్ అన్ని కూడా విశాఖపట్నంకి దాదాపు 20 kilometers అట్లా ఉంది. 20-30 kilometers కూడా ఉంది. ఏరియా అంతా డెవలప్ అయిపోతుంది కార్పొరేషన్. అయినా కూడా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి సార్ అవి. సార్ కొన్ని లేఅవుట్స్ అనకాపల్లిలో ఉన్నాయి సార్, సభవరం మండలంలో కొన్ని ఉన్నాయి సార్, కొన్ని పర్వాడలో ఉన్నాయి సార్, కొన్ని అయితే పద్మనాభం దూరంగా ఉన్న. దగ్గరగా ఉంటే కలిసిపోతే అమృత్ తీసుకోండి, దూరంగా ఉంటే యూ ఇంక్లూడ్ ఎంజాయ్ చేయండి. Both of you can sit together and then complete. Fine, sir. We will go by the collector's. Collector recommendation. ఇద్దరు గురించి వర్కౌట్ చేయండి. అనకాపల్లి, విశాఖపట్నం. అలాగే ఎలక్ట్రికల్ కూడా అవ్వలేదు సార్, ఇల్లు కట్టిన చోట కూడా. అప్పుడు వచ్చిన డిఫరెన్స్ ఉంది విశాఖపట్నం. నారాయణ గారు మీద టిట్కోనా ఏది? ఇదేది? ఇది హౌసింగ్ ఏది? PMAY రూరల్ హౌసింగ్ బెనిఫిట్స్ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. ఎన్టీఆర్ హౌసింగ్. Then you work it out how to do it, how to complete. Okay. సార్ ఎన్టీఆర్ సార్ సార్ ఇక్కడ కంపలగూడెంలో
గంపలగూడెం మండలం సార్. ఇక్కడ కట్లేరు బ్రిడ్జ్ అని ఒకటి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా అది యాక్చువల్లీ బ్రిడ్జ్ ఫస్టే కొట్టుకోపోయింది సార్. ప్రతిసారి కట్లేరు బ్రిడ్జ్ అని సార్ ఇక్కడ గంపలగూడెంలో వెనుగడప దగ్గర ఉంది సార్. అది లాస్ట్ 5 years నుంచి కొట్టుకోపోయింది, ఏం జరగలేదు. ప్రతిసారి వర్షం వస్తే అది ఒక డిసాటిస్ఫాక్షన్ పాయింట్ అవుతుంది సార్. చిన్న వర్షం వచ్చినా ఒక అటువైపు నుంచి ఒక 5 villages కట్ ఆఫ్ అయిపోతుంటాయి సార్. అది ప్రపోజల్ R&B డిపార్ట్మెంట్లో ఉంది సార్. అది ఒక సపోర్ట్ కావాలి సార్. ఇంకొకటి ఏ కొండూరులో సార్ మనకు కందులపాడు దగ్గర కూడా సేమ్ సార్. ఇది యాక్చువల్లీ బుడమేరు మీద ఉన్న బ్రిడ్జ్ 2002లో కొట్టుకుపోయింది సార్. అప్పుడు ఒక చిన్న కాజ్ వేశారు. చిన్న వర్షం వచ్చినా అది క్రాస్ అవుతుంది. ప్రతిసారి దట్ బికమ్ వన్ ఆఫ్ ద ప్రెజర్ పాయింట్ సార్. ఇవి రెండు సపోర్ట్ కావాలి సార్. కృష్ణబాబు మీరు రాసుకొని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి సార్. నవ్యాన్ సార్. సార్ ఆన్ ఇమీడియట్ సపోర్ట్ సార్, కుందు పైన ఒక బ్రిడ్జ్ సార్ మనం 70% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓల్డ్ బ్రిడ్జ్ అట్ ఎనీ టైం కొలాప్స్ అయిపోతుంది సార్. హెవీ వెహికల్ ట్రాఫిక్ త్రూ అయినా కూడా ఆల్టర్నేట్ రోడ్ లేదు సార్. ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక 3 crore, పాత వర్క్కి ఒక 8 crore సార్ పెండింగ్ ఉంది సార్. స్టేట్ హైవే ఆర్ నేషనల్ హైవే? నో సార్, బ్రిడ్జ్ సార్. ఓన్లీ అదొకటే కుందు పైన బ్రిడ్జ్. ఎవరిది? SRBC వాటర్ రిసోర్సెస్ శ్రీశైలం రైట్. సీఎం గారు చూసారు సార్. సీఎం గారు కూడా చూసారు. సాయి ప్రసాద్ గారు చేశారు. మనమే ఫౌండేషన్ చేశారు సార్. తమరే బై ఎలక్షన్ అప్పుడు 17 తమరు కూడా చేశారు సార్. సీఎస్ గారు చేశారు సార్. కడప సార్ తమరు GNSS phase 2 2027 కల్లా కంప్లీట్ చేయాలని డైరెక్షన్ ఇచ్చారు సార్. సో దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది సార్. పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. కాంట్రాక్టర్ ఈజ్ రెడీ సార్. విల్ మేక్ ద ల్యాండ్ కంప్లీట్ ల్యాండ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ సార్. ఓకే సార్. మీరు అది చూడండి, ల్యాండ్ ఎక్విజిషన్ కొంచెం డబ్బులు కావాలి, ఎట్ చేయాలని వర్కౌట్ చేద్దాం. మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ 5-6 ప్రాజెక్ట్స్ ఏవైతే టార్గెట్ ఓరియంటెడో దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయండి. ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ. వెస్ట్ గోదావరి సార్. ఈస్ట్ గోదావరి సార్. భీమవరం టౌన్లో ఎనమల రోడ్ డ్రైన్ మీద 3 బ్రిడ్జెస్ కట్టారు సార్. అప్రోచెస్ అవ్వలేదు. లాస్ట్ 8 years 9 years నుంచి అట్లా ఆగిపోయి ఉన్నాయి సార్. అదొకటి రిక్వైర్మెంట్ ఉంది సార్ మాకు. అది అప్రోచెస్ కంప్లీట్ అయితే బ్రిడ్జ్ ఉపయోగంలోకి వస్తాయి. రెండోది నరసాపురంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఒకటి, అది మొన్న ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అది కొంచెం పుష్ చేస్తే అక్కడ మా జిల్లా వాళ్ళకి కాకుండా తోడు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది సార్. సేమ్ అది జొన్నాడ్ సెంటర్ కలెక్టర్ కోనసీమ చెప్పినట్టు మా దగ్గర కూడా తణుకు దగ్గర హైవే అది ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఫ్లైఓవర్స్ ఆగిపోవడంతో అక్కడ పక్కన రోడ్ అంతా పాడైపోయి చాలా ప్రాబ్లంగా ఉంది సార్. అది యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి అక్కడ. శ్రీ సిటీ 2500 acres phase 2 ఎక్స్పాన్షన్ సార్. అది ల్యాండ్ అక్విజిషన్ మీద లోకల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ కోర్ట్ కేసెస్ సార్. హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఏజీ గారికి పర్సనల్ అప్రైజ్ చేశాను సార్. నా SLPs కూడా ఫైల్ చేస్తున్నారు సార్. అది చాలా ఛాలెంజింగ్ ఉంది సార్. LG మీద కూడా ఆల్రెడీ మనం ఫౌండేషన్ వేసింది కూడా కోర్ట్ కేసెస్ కంటిన్యూస్గా. యువరాజు నువ్వు తీసుకొని ఒకసారి మాట్లాడితే ఏజీని పిలిపించి నేను మాట్లాడతాను చెప్తాను సార్. మొన్న కూడా చెప్పారు ఆయన నాకు, కలెక్టర్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ ఉన్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనం కూడా వాళ్ళని కాకుండా లిటిగేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో వీళ్ళు హ్యాండిల్. సార్ ఎవరండి? సార్ నమస్కారం. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను సార్. ఏంటి దుర్గేష్? సార్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఈ రోడ్ వేస్, ఈ కనెక్టివిటీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది సార్ ఒక పక్కన. మరో పక్కన ఎన్నో తమరు ఇచ్చినటువంటి ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి దానివల్ల అన్ని చోట్ల కూడా మనం ఒక సర్క్యూట్ మోడల్లో ప్రతి జిల్లాలో కూడా టూరిజం డెవలప్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు కొత్తగా కలెక్టర్లు అందరూ వచ్చారు కాబట్టి సార్ ఒక సబ్మిషన్ ఏంటంటే, కలెక్టర్లు వారి జిల్లాలో ఏదైతే ఈ కనెక్టివిటీ పెరుగుతుందో అదేవిధంగా మరో పక్కన మనం కండ్యూసివ్ పాలసీ తీసుకొచ్చామో ఈ రెండింటిని ఉపయోగించుకుని ప్రతి జిల్లాలో కూడా ఒక ఈ టూరిజం డెవలప్మెంట్కి ఒక సిస్టమ్ను డెవలప్ చేసుకుంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి మన టూరిజం DVM కానీ RD కానీ కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడి ఒక ప్రపోజల్స్ తయారు చేస్తే మనం PPP మోడల్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది సార్. అది ఒక డైరెక్షన్ తమరు వారందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు మీరందరూ కూడా కలెక్టర్స్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు నేషనల్ హైవేస్, అదే మాదిరిగా రైల్వే,
ఇంకొక పక్క స్టేట్ హైవేస్, లాజిస్టిక్స్, ఇన్లాండ్ వాటర్వేస్. వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఈవెన్ స్టేట్ హైవేస్ అన్ని కంప్లీట్ చేసి వాటర్లో జేజేఎం, అర్బన్ ఏరియాలో అమృత్, ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనో లాజికల్గా తీసుకుపోవడం కోసం వేరియస్ రిసోర్సెస్ అని తీసుకొని ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడంతా కూడా పీపీపీ మోడల్కి వెళ్తున్నాం. పీపీపీ మోడల్లో కూడా గ్యాప్ వస్తే వైబిలిటీ ఫండింగ్కి వెళ్తున్నాం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ల్యాండ్ వీలైనంత వరకు మీరు మొబిలైజ్ చేసుకొని టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సర్క్యూట్స్ అన్ని మీరు డెవలప్ చేస్తే ఎకనామిక్ యాక్టివిటీ టేక్ ఆఫ్ కావాలి. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చేది ఆర్నమెంట్లు కాదు, ఏదో డబ్బులుండి కాదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మీకు ఎకనామిక్ యాక్టివిటీ ట్రెమెండస్గా పెరుగుతుంది. ట్రెమెండస్ ఎక్కడ పెరుగుతుందంటే మీరు ఊరికే కూర్చుంటే పెరిగిపోదు. మీరు 15%, 17% గ్రోత్ ఏది చెప్పామో దాని ప్రకారం మీరు కూడా పీపీపీ ప్రాజెక్ట్స్ ఎన్ని రాగలుగుతాయో రాబోయే 2-3 సంవత్సరాల్లో మినిమం ఫైనాన్స్ సెక్రటరీ లేడు. ఒరిజినల్గా మేము అనుకున్నది 3 lakh crores or 4 lakh crores ఇన్వెస్ట్మెంట్. 3 lakh crores. 3 lakh crores పీపీపీ ప్రాజెక్ట్స్ మీరు తయారు చేయాలి. 3 lakh crores అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ 25 జిల్లాలు, కనీసం 25 జిల్లాలు 1000 నుంచి 1500 కోట్లు మీరు పీపీపీ ప్రాజెక్ట్స్ తయారు చేయాలి. 1500 ప్రాజెక్ట్ అంటే మీరు ఏమేమి వస్తాయో, అది రోడ్డు కావచ్చు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, టూరిజం కావచ్చు, హోటల్ కావచ్చు, వేరియస్ యాంగిల్స్లో మీరు ముందుకు పోవాలి. మీరు దానికి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ఇక్కడ గైడెన్స్ ఇస్తాం, అవసరమైతే పర్సన్స్ ఇస్తాం, మీరు అవన్నీ తయారు చేస్తారు. ఇప్పుడు తిరుపతిలో రేపు ఉండే బస్ స్టేషన్ని వీఆర్ గోయింగ్ రెనోవేషన్. అది మళ్ళీ కొత్తది తీసుకొస్తే, మోడర్న్ తీసుకొస్తే ఒక మంచి ఫెసిలిటీ, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ కింద తీసుకొని తిరుమల పోయేది కానీ, విత్ ఇన్ డిస్ట్రిక్ట్ కానీ, ఇంటర్ స్టేట్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ అన్నీ కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ తయారు చేస్తాం. ఒక ఆ బిల్డింగ్లోనే షాపింగ్, ఆ ఏరియాలోనే ఒక హోటల్, అదే మరిగా కోవర్కింగ్ స్పేస్, కంపెనీస్ ఏమైనా పని చేయించడం, వేరియస్ యాంగిల్స్ తీసుకొని, అది కూడా సోలార్, ఈవీ వెహికల్స్, అట్లీస్ట్ కొన్ని డిపోస్లో 100% ఈవీ వెహికల్స్ తయారు కావడం, ఇలాంటి న్యూ కాన్సెప్ట్స్ వస్తాం. దిస్ ఈజ్ వేర్ ఒక లీఫ్ ఫ్రాగ్ ఇవ్వడానికే ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ యొక్క నాలెడ్జ్ని ఇక్కడ నేర్చుకున్నంత ఈరోజు మనం మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ డిఫరెన్స్ ఉంది. సబ్జెక్ట్ క్లారిటీ ఉంది, రిసోర్సెస్ మీకు అందరికి క్లియర్గా ఒక అవగాహన ఉంది, ఎట్లా మ్యాచ్ చేస్తున్నాం అని. ఇప్పుడు నేషనల్ హైవే ఉంది, 20,000 కోట్లు ఖర్చు పెడతాం, దెర్ ఇస్ నో లిమిట్. మీరు ఎక్కడ జీరో డిస్టర్బెన్స్, అది మీరు చేయగలిగితే 20,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ, అది కన్స్ట్రక్షన్ విపరీతంగా పెరుగుతుంది, దానివల్ల స్టేట్ ఎకానమీ గ్రో అవుతుంది. ఈరోజు మీరు జిఎస్టిపిలో చూశారు కన్స్ట్రక్షన్, అక్కడ బూస్ట్ వస్తుంది. దీస్ ఆల్ ఇంటర్లింక్డ్ ఎవ్రీథింగ్. కాబట్టి దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ది ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ నౌ. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటాను. విల్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. Sir, next subject HRD and health, sir. Now it is 6:36, sir. Up to 1.5 hour. 1.5 hour, 8. 8, sir. 8 close చేసి వెళ్దాం. So you got sorted, sir. Sir, namaskaram, sir. ఈ హెచ్ఆర్డి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని భాగంగా ఓపెనింగ్ రిమార్క్స్గా ఎట్లయితే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది దాని గురించి కొన్ని విషయాలు మీ ముందర ప్రస్తావిస్తాను సార్. అండ్ దెన్ ఐల్ టేక్ అప్ హెల్త్. సో 3 ముఖ్యమైనటువంటి అంశాలు
చెప్పాలా సార్, ఒకటి క్రిటికల్ బ్రెయిన్ విండో ఏదైతే ఉంటుందో, అంటే దాదాపుగా 2 సంవత్సరాల లోపు ఏదైతే బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుందో, దట్ ఈస్ అరౌండ్ 80% ఆఫ్ ద టోటల్ డెవలప్మెంట్. అండ్ దాన్ని బట్టియే ఇంకా నెక్స్ట్ ఏదైతే అప్పుడు కేర్ ఇస్తామో, the entire life gets shaped on basis of that. So it is not surprising that people who are in backward areas, far-flung areas, they do not realize their economic potential. ఎందుకంటే అక్కడ కేర్ అనేది అంత బాగుంటుందని. సో దాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ సార్. అండ్ ఈ నెగ్లెక్ట్ ఆ టైంలో చేయడం వల్ల అప్పుడు ఏదైతే స్టంటింగ్ కానీ కాగ్నిషన్ డీలేస్ ఉంటాయో దానివల్ల ఇంకా తర్వాత స్కూల్స్లో, హైయర్ ఎడ్యుకేషన్లో, స్కిల్స్లో ఎంత ఖర్చు పెట్టినా కూడా అంత రియలైజేషన్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్స్ పొటెన్షియల్ అవి ఉండవు. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద టైమింగ్, what intervention has to be done at what time has to be specifically monitored and taken forward. If you look at the returns or return on investment also, neonatal ante oka first 7 days lo, dan tarvata first 1 month lo, tarvata 1 year lo evaithe investments pedta untamo, it is disproportionate returns to how you shape up. ఇనిషియల్గా ఫస్ట్ 1 ఇయర్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో, ₹1 ఖర్చు పెడితే ₹35 వరకు దానివల్ల బెనిఫిట్ వస్తుంది అని, దట్ ఈస్ వాట్ WHO అండ్ యూనిసెఫ్ సేస్ సార్. అదే అర్లీ చైల్డ్హుడ్ సెంటర్స్లో, మన ICDSలో ₹1 ఖర్చు పెడతా ఉంటే ₹6 నుంచి ₹17 వరకు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది అని. అండ్ అదే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి, వాట్ ఎవర్ మై కొలీగ్స్ విల్ ప్రెజెంట్, అక్కడ ఇట్ బికమ్స్ దాట్ మచ్ మోర్ డిఫికల్ట్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్. There is a global example also, sir, for this. There is enough evidence to show that, for example, how Brazil and Chile, they have implemented neonatal nutrition programs, and వాళ్ళ earnings ఏ విధంగా అయితే per capita earning పెరిగిందో అని there is a direct correlation. అట్లానే మన దేశంలో కూడా ఎలా అయితే కేరళ, తమిళనాడు, దీస్ ఆర్ 2 లైట్ హౌస్ స్టేట్స్. IMR కానీ, MMR రిడక్షన్ కానీ, ఇంకా ఇతర ప్రోగ్రామ్స్ కానీ, సో వాటి వల్ల అప్పుడు దేర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ బెటర్, దే హ్యావ్ యాక్సిలరేటెడ్ దేర్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సమస్యలు వస్తున్నాయి. దే హ్యావ్ అ హైయర్, దే హ్యావ్ మోర్ ఏజ్ గ్రూప్ పాపులేషన్, దే హ్యావ్ గ్రేటర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. బట్ ఏదైనప్పటికీ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ దట్ గోల్డెన్ పీరియడ్. సో just to conclude this part of the presentation, sir, essentially HRD, the reproductive and child healthcare investment, is not just a subsidy, it is an investment that it has to be looked into. And with the data availability with us, we should be able to integrate the interventions at each stage. First 24 hours లో ఏం ఇంటర్వెన్షన్ తీసుకుంటున్నాం, అసలు మెటరల్ హెల్త్కి ఏం ఇంటర్వెన్షన్ తీసుకుంటున్నాం నుంచి న్యూట్రిషన్కి, లెర్నింగ్కి, పేరెంటల్ సపోర్ట్కి అన్నిటికి సార్. So with this, sir, I'll go to the health department presentation quickly, starting with the action taken report, sir. I'll not spend much time. ఇందాక మీరేది చెప్పారు సార్ విషయాల గురించి. ఒకటి, సంజీవని ప్రాజెక్ట్ ఏదైతే నడుస్తూ ఉందో, కుప్పం పైలట్ ఉంది. ద కలెక్టర్ హెస్ బీన్ టేకన్ గ్రేట్ డీల్ ఆఫ్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ అ వన్ స్లైడ్ ఆన్ దాట్. వేర్ వీఆర్ లుకింగ్ అట్, ఇందాక చెప్పినట్టుగా, హౌ డు వీ బ్రింగ్ విజిబిలిటీ టు ఆల్ ద 20 programs of health, national programs, state programs, and put the child at the center of it, or the mother at the center of it. And how do we see that? So our digital nerve center project అనేది కుప్పంలో ఎట్లయితే నడుస్తూ ఉందో దాన్ని ఇంకా ముద్ర తీసుకువెళ్ళాలని. రెండోది, ఈ ఫ్రీ డయాగ్నోస్టిక్ అండ్ హెల్త్ ప్రొఫైలింగ్ అన్ని జిల్లాలో చేయాలి. అది ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, పైలట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ కుప్పం, అండ్ దట్ విల్ బి స్కేల్డ్ అప్. ద థర్డ్ వన్ వాజ్ రిగార్డింగ్ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, వేర్ PPP మోడ్లో diagnostic centers services available చేసుకోవాలని. So for that also SOP has been prepared, sir, and we are going to do the RFP very soon. నాలుగోది, ఈ గేట్స్ ఫౌండేషన్తో ముఖ్యంగా along with Tata MD together, how do we reduce the disease burden to 1/3 in the next 3 years అనేది ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతూ ఉంది. దాని గురించి కూడా ఒక స్లైడ్లో డీటెయిల్గా చర్చించుకుంటాం సార్. ఐదోది, మెడికల్ కాలేజెస్ గురించి ప్రస్తావించారు. 4 కాలేజెస్ RFP ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా 6 కాలేజెస్ది బై 20th of October వీల్ డూ దాట్ సార్, PPP మోడ్లో ఏవైతే ఉన్నాయో. ఆరోది, ఇది ఆయుష్ సెక్టర్లో ఏవైతే రిఫార్మ్స్ టేకప్ చేయాలో దాంట్లో ఒకటి, ఆయుష్ ప్రాక్టీషనర్స్ని కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద
వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని అది అప్రూవ్ అయింది సార్ ప్రపోజల్. రెండోది యోగా ప్రచార పరిషత్ది we will be taking it up with finance department. It should get approved, sir. And then another thing that has happened recently, sir, is the National Yoga and Naturopathy Institute 750 కోట్ల రూపాయలతో ప్రపోజల్ వస్తూ ఉంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, CCRYN నుంచి. 40 ఎకరాల ల్యాండ్ కావాలి, అది ఇక్కడ రాయలేదు. బట్ అది కూడా CRD ఏరియాలో 40 acres ల్యాండ్ తీసుకొని అది కూడా సెటప్ చేయాలనేది ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్ సార్. ఇట్ విల్ బికమ్ అట్ పార్ విత్ ఎయిమ్స్. It will become the national institute, sir. And last but not the least, drones for anti-larva spraying, sir. Ippadi model pettam, sir, for 21 water bodies it has been done. The costing is coming to around 3,255 rupees per acre, but the efficiency is better. And ranu a cost kuda tagutundi ani that is the experience, sir. Drone. Presentation just sir, okay. Any proof of concept? Sir, so what we have achieved is 82% efficiency for drone spraying, sir, with 70% efficiency for manual spray. Rendodi time period kuda typical more for drone spraying, sir, per acre. The time taken is 1/3 of what is taken by manual spraying. Moododi sir, actually manishulu kuda anta easy ga dorkatledu sir manual ga spray cheyadaniki. Drone becomes a non-interventive. Kabatti the benefits are definitely disproportionately high. Cost might be a concern today, but రాను అది కూడా తగ్గుతుంది అని. కాస్ట్ కూడా తగ్గాలి, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. అల్టిమేట్గా దట్ విల్ హ్యావ్ ఏ ట్రెమెండస్ యూసేజ్ ఆఫ్ ఇది కూడా ఏది వాట్ యు ఆర్ యూజింగ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ పెస్టిసైడ్స్. Larva spray, sir. Anti-larva spray has to be reduced quantity. Yes, sir. Yes, sir. సార్ దీంట్లో ఒకే ఒక కన్సర్న్ సార్, ఎఫిషియన్సీ ఇస్ ఎక్సలెంట్ సార్, బట్ ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఫినాన్షియలీ ఇట్ ఇస్ కాస్ట్లీ సార్, 4 times హైయర్ దెన్ వాట్ వి స్పెండ్ వెన్ ఇన్వాల్వ్ మాన్యువల్ లేబర్ సార్. బట్ వెన్ ఇట్ ఈస్ స్కేల్డ్ అప్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ బెనిఫిట్ సార్. బట్ డెఫినెట్లీ వై కాంట్ యు గివ్ ఛాలెంజెస్ ఫర్ దెమ్, స్టార్టింగ్ విత్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి ప్రెసిషన్ ఇన్ అప్లికేషన్. మీరు ఛాలెంజెస్ ఇస్తే డ్రోన్ కార్పొరేషన్ కూడా ఎండీని పెట్టాం, ఇప్పుడు యూస్ కేసెస్ తయారు చేయడానికి CCTV కెమెరాలు కూడా పెట్టాం. అది కరెక్ట్గా కానీ మీరు చేయగలిగితే ప్రెసిషన్ ఇన్ ఎగ్జిక్యూషన్, డయాగ్నోసిస్, ఎవ్రీథింగ్, దెన్ టు బి గేమ్ చేంజర్. టిల్ ద టైమ్ యూ హ్యావ్ టు గో ఆన్ స్టిమ్యులేటింగ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, ఇది మేనిఫెస్టో ఐటమ్స్ తమరే ఇందాక వివరించారు. దాంట్లో ముఖ్యంగా ఇది జన్ ఔషధి స్టోర్స్లో సార్ 240 షాప్స్ ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా కూడాను వెల్ఫేర్ కార్పొరేషన్స్ ద్వారా కానీ సర్వ్ ద్వారా కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడ్లో ఇంకా స్టోర్స్ పెట్టుకోవడానికి మిగతా మండల్స్ ఏవైతే ఉన్నాయో వీలు ఉంది అని. సో వీల్ వర్క్ విత్ ద వెల్ఫేర్ కార్పొరేషన్ సార్, ద BC వెల్ఫేర్ కార్పొరేషన్, SC కార్పొరేషన్ అండ్ సర్వ్ టు ఎస్టాబ్లిష్ దిస్ స్టోర్స్ ఇన్ నెక్స్ట్ 2 months సార్. తర్వాత జనరిక్ మెడిసిన్స్ ఇప్పటికీ సరఫరా చేయడం జరుగుతూ ఉంది సార్ ఫర్ NCDs. సార్ నౌ ఇంపార్టెంట్లీ సార్, if you look at the key indicators, ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ ఫర్ ఆంధ్రప్రదేశ్ is 70, which is India's average also, sir. And the best in the country is Kerala. Best in world is Monaco at 87. While our life expectancy is average to the entire country, our TFR is 1.5. Whereas, so it is below the replacement level of 2.1. What it means is that ఇప్పుడు మన దగ్గర 0 to 4 years అట్లానే 0 to 14 years, our share of population percentage is lower than the national average. Similarly, 15 to 59 years, 70% of population is that age group, so we still have that demographic dividend. But our elder age population also, 70 years plus, is also proportionate compared to the national average. It is 10%, it is higher than the national average anamata. So whatever you've been talking about population measurement also, adi it is important, sir, because we are at 1.5 only with the so we are going to become a more aging population and decreasing population. మీరు తయారు చేశారా అన్ని కలెక్టర్స్ అందరికి గైడ్లైన్స్ ఇవ్వడానికి? పాలసీ టు స్టాప్ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేసి క్యాంపెయిన్, రిజల్ట్స్, ఇన్సెంటివ్స్, ఎవ్రీథింగ్. సో విల్ వర్క్ FBMS ఏదైతే చేస్తున్నారు మీరు కూర్చొని తయారు చేయండి, తొందరగా లాంచ్ చేయండి సార్. రెండు సార్, MMRలో we must give a pat ourselves on the back. Maternity mortality rate low, we are at 30, sir. It is actually first or second in the entire country. Kerala is also at 30.
some decimal point difference undi. So MMR we have come down by huge. We were at 7th place earlier, sir. In fact, from 2014, sir, we have come out. We were at 11th place earlier. Now we have come to 1st place in the entire country, sir. There's still a long way to go. If you look at the world's average, which is world best, which is at 4, sir. Idi enduku avutundi ante every maternal death is a significant event that gets recorded. I would request all the collectors to take care of that. Facility audit జరగాల, అట్లానే సోషల్ ఆడిట్ కూడా జరగాల. ఎవరైతే అనుకోకుండా చనిపోయారో దురదృష్టవశాతం తను ఎక్కడ విచ్ ఫెసిలిటీ వాజ్ షీ లింక్డ్ టు, హూ వాజ్ ద ANM, హూ వాజ్ ద ఆశా వర్కర్, హూ వాజ్ ద మెడికల్ ఆఫీసర్, విచ్ వాజ్ ద మొబైల్ medical unit, which was the SHG, all these things, we would provide you a 360-degree view of that mother, not just the one who has died, but everybody else also. And my request would be that ఇప్పుడు ఏదైతే high risk pregnancies ఉన్నాయో, start monitoring them well. That one thing alone will be able to bring significant change. IMR చూస్తూ ఉంటే IMR is at 19, which is 11th in the country. Kerala is at 5. What Kerala has done very well is, just like in MMR, every death audit happens for a maternal death. In Kerala, for an infant death also a death audit happens. Atlane death registry anedi pettadam jarigindi andi. Every private and public institution has to mandatorily record infant death in the death registry. We will be establishing something like that, making it mandatory, so that every event of death. The other thing they realized was, ekkadaithe cardiovascular avi unnayo ante congenital reasons unnayo, dani valla 20% of deaths were happening, and they are able to bring it down by taking those cases to higher care institutions. So my request would be that specifically for IMR also, there is a great amount of work that can happen. Manam kalsi chestam. We will give you detailed guidelines and put a system for you for that. Immunization చూస్తూ ఉంటే we are at 97%. This is slightly misleading ఎందుకంటే it is measured against the targeted rate, but again we have put which are the districts where it is lesser. Every place we have put the leaders as well as the aspirants. My request to district collectors would be, reach out to us whatever support you require so that we can provide that. I thought the NCD mortality rate, this comes from the Global Disease Burden Report. It is 482 per 1 lakh population because of non-communicable disease. We are at 18th in the country. Other important indicators, దాంట్లో ఒకటి institutional delivery, we seem to be doing well, 98%. Where we are not doing well is public institutional delivery. అక్కడ 42% మాత్రమే ఉంది అండి. And నెల్లూరులో 23%, కోనసీమలో 26%, కడప 29%. Where it gets even worse, ఇంకా దయనీయంగా మారుతుంది అంటే C-section deliveries. In private sector, the C-section deliveries are around 67%. There are hospitals which do only C-section deliveries. We would be giving you those list of those hospitals and getting down into data. My request to you would be, now start analyzing them well. We will give you that template also. ఒకటి మనం ఎంత డబ్బులు ఖర్చు పెడతా ఉంటే మన పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో డెలివరీస్ పెరగాల, అట్లానే C-section డెలివరీ చేస్తూ ఉంటే we are in a way spoiling the result. Sir, we'll quickly finish this, sir. Then apart from that, the electronic health records, we are the best in the country. But here also, my request is some of the districts, ఈ హాస్పిటల్లో ఎప్పుడు మ్యాండేటరీ చేస్తామండి, ఏదైనా ఇన్ పేషెంట్ ఉన్నా అవుట్ పేషెంట్ ఉన్నా తప్పనిసరిగా వీ హ్యావ్ 92% ఆబా కవరేజ్. సో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ తప్పనిసరిగా జనరేట్ అవ్వాలనేది మ్యాండేటరీ చేసుకుంటామండి. అండ్ దాట్ ఇట్ సెల్ఫ్ విల్ పుట్ అ గ్రేట్ డీల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ టు మోషన్. Let's skip some other part of it to quickly come to. So the other concerns are geriatric care utilization. మన దగ్గర వృద్ధులు ఓన్లీ 3% మంది మాత్రమే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ని యాక్సెస్ చేస్తున్నారండి. ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. either they are not mobile or they are not able to access. We should look at that. తర్వాత out of pocket expenditure is around 13.5% of the monthly expenditure, which is also high. And then tobacco usage also, oral consumption is 13.2% among adults. This is also on the very high side. Similarly, disease incidence kuda chusta unte. I'll come to cancer specifically. We will get the correct data actually. We are still looking at data ante morbidity. We are the 4th in the entire country in terms of cancer morbidity. And the morbidity percentage also is quite high.
and but we'll set a system to analyze this better. The KPI for Sonanda, I'll not spend much time on that. There are systems available. Next, top 10 disease burden. This is what Honorable CM was also talking about. So, out of the 80% of the total diseases, 22% are caught. This is based on the inpatient data and which is recorded in he hospital. Okay, so this is from public health institutions only. There might be distortions. It is also that you will find urban bias to that. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే అర్బన్ ఏరియాలో ఉన్నాయో అక్కడికి వచ్చే మనుషులు వస్తూ ఉంటారు కాబట్టి there is that urban bias also, but you can consume it at a later date. And what are the actions to be taken? అది తర్వాత మీ ముందర ప్రస్తావిస్తాం. Now the next one, vector-borne diseases. This is important. We are doing better in testing. Sir, last 36 weeks of 24 నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు 36 weeks కి we are doing 15% more testing. So proportionally cases are also high. Unfortunately, deaths seem to be higher. It may be because but malaria deaths are 5 in this 36 weeks compared to last year's 36 weeks. Similarly, there are 3 deaths due to dengue. There are no deaths due to JE recorded. We would quickly take you through 2 case studies, Andi. Vakati Turkapalam and Rendodi Rajashuripeta. Turkapalam, there were 29 deaths that have happened over last 4 months. 20 deaths have happened in last 2 months. Now, we are still ascertaining the exact cause, but the point remains that largely it is people who are 45 years and above of age, people who have other comorbidities because of diabetes, alcoholism, people who are in working age group, working in paddy fields, and it has happened because of a particular pathogen, a bacteria. It is a difficult name to pronounce. So, but it is there, and it is basically that when you are transplanting or you are engaged in agriculture operations, ఇది వస్తూ ఉంది. It is compounded by the fact that there is a quarry and there is water contamination in that quarry also. But ఇవి అంతా జరుగుతూ ఉండగా the cause of concern is the system failure. Only 1 death was recorded in IHIP, which is the Integrated Health Information Portal. So there was no auto alert generated, and Asha, ANM, medical officer, nobody seems to have reported that. Similarly, the deaths that were reported, the cases that were there in Shri Hospital, Amravati Hospital, Infectious Disease Hospital, GGH, none of these places, there is no mechanism which tells that Vake Prantam nunchi ekku deaths jaruguta unnayani, which becomes a major crisis. So my request would be, we will try to put these kind of systems in place working with RTGS, and that is where electronic health records become very important, because we can localize, say that it is for this GSWS related area, and then we'll be able to convert into action. But Atlantic death audits అనేది మీరు కూడా చేసేటట్టుగా ఉండాలండి. A lot of work will happen at headquarters, but we'll make it available for you to become more effective. I'll just show one more in RR Peta. RR Peta, there's a diarrhea outbreak. There are no deaths here, but the fact remains that this is again in the urban area where there is water contamination that has happened. The collector has been on top of this every day almost. He has been visiting it and looking at it. The water sources from the Krishna river, and some water repair work has happened or whatever, but the fact remains that water got contaminated, and still we are having a bit of issue to control that. Again, it was not detected by ASHA or ANM continuously. It was only that it started getting poor media that we became more sensitive to it. So while it is under control, my request would be, we will put these auto escalation mechanisms. Now quickly, we are putting a adverse health event report అనేది ఒకటి పెడతా ఉన్నామండి, which will go into the IHI portal. We will train the people also again into that, but we would want the standard report to come అండి. అసలు దాంట్లో సోర్స్ కంటామినేషన్ ఏమిటి, ఎక్కడ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఏమిటి దాన్ని, అట్లానే ఈవెంట్ డీటెయిల్స్ ఏమిటి, ఎన్వైరన్మెంటల్ డీటెయిల్స్ ఏమిటి, what are the other reasons, all these things in a manner which can be consumed will be put. Quickly, sir, this I'll actually not take too much time, but we are working with the Gates Foundation for a digital and data AI-driven healthcare, where we will be doing we'll establish a health stack, and working with them, we will put sandbox so that we can test
different digital solutions on healthcare with them. And whichever of the collectors gets interested, we'll invite them for our conference also. The base for this is having digital health records. We have done very well in ABHA IT generation, but we need to do better in digital health records. That will become the base for this digital healthcare driven model to mature. The next one is on the project Sanjeevani, where essentially primary health lo e vidhanga Tata MD, which is a part of Tata Group, is showing how can you set up a digitally driven healthcare system, where again they will